ఒకానొక టైంలో లదాఖ్ అంటే ఓన్లీ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ బైక్ రైడర్స్ మాత్రమే. కానీ టుడే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, సోలో ట్రావెలర్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ ప్లేస్‌కొచ్చి వాళ్ళ ఓన్ స్టోరీస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ వేర్ మై లదాఖ్ స్టోరీ ట్రూలీ బిగిన్స్. అలా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే చల్లగాలి నా ఫేస్‌కి తగిలి, సైలెంట్ మౌంటైన్స్ నా చుట్టూ ఉండడం, కలర్‌ఫుల్ ప్రేయర్ ఫ్లాగ్స్ గాల్లో డాన్స్ వేస్తున్నట్టు, అలా ఫస్ట్ బ్రెత్‌ని లదాఖ్‌లో తీసుకున్నప్పుడు నా హార్ట్ రియల్లీ చెప్పేది ఒకటే. ఫైనల్లీ నువ్వు అనుకున్న ప్లేస్‌కి వచ్చేసావు. అలా ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేకి వెళ్తున్నప్పుడు అది ఒక ట్రావెల్ లాగా అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఒక లేయర్స్ ఆఫ్ బ్యూటీని నేను క్రాస్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎటు సైడ్ చూసినా ఒక్కొక్క డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది. ఆ రగడ్ బ్రౌన్ మౌంటైన్స్, చిన్న చిన్న ఇల్లులు. ఔట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న జీవిని అలా డ్రైవ్‌లో విండో సీట్‌లో కూర్చొని అన్ని వ్యూస్‌ని అలా హార్ట్‌ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నా. డే 1 ఇన్ లదాఖ్ ఈస్ యాక్చువల్లీ ఫర్ అక్లిమటైజేషన్. ఎక్స్ట్రాలు చేయకుండా మనం రెస్ట్ తీసుకోవాలి. నో రష్, నో హెవీ సైట్ సీయింగ్. జస్ట్ మన బాడీని కామ్ చేసుకొని అక్కడ ఉండే వెదర్‌కి అడాప్ట్ చేసుకునేలాగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ మెనీ పీపుల్ లదాఖ్ ఈస్ ఎ డ్రీమ్ డెస్టినేషన్. ఫర్ మీ ఈ స్పెషల్ డేలో ఇంకా డ్రీమ్ కాదు. రియాలిటీలో నేను ఐయామ్ ఎక్స్‌పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ జస్ట్ వన్ స్మాల్ చాప్టర్ ఆఫ్ మై లదాఖ్ సిరీస్ ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్ టు మై స్టే. ద నెక్స్ట్ చాప్టర్స్ ఆర్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. డోంట్ మిస్ ఇట్.